నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయాలతోనే గ్రామాభివృద్ధి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు. కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం, నూతన ఎస్పీ మల్లికా ఘార్. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబుతో కలిసి పరిశీలించారు. కొమరోలు మండలం తాటిచెర్ల మోటు ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి నాడు నేడు పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోపు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీసీసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. टाइप 3 सर टाइप 3 सर शटल పెట్టుకోలే మరి शटल काउंसलर వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అనే సంగతి కూడా ఈ సందర్భంగా మరొకసారి మనం గుర్తుంచుకుంటాం. 130 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి జన్మించారు. అప్పుడున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలియని కాదు. చరిత్ర మనకు చాలా నేర్పించిన విషయం కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసమానతలు, అవమానాలు అడుగడుగున దళిత బడుగు బలిగిన వర్గాల వారు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు వాటి నుంచి శాశ్వతంగా ఈ జాతికి విముక్తి కలిగించాలి అని చెప్పి ఈరోజు ఒక రాజ్యాంగాన్ని నిర్మిస్తూ, రాజ్యాంగం ద్వారా అందరూ సమానులే. మరి ముఖ్యంగా ఇందాక సోదరులు పులుగుజి సురేష్ గారు చెప్పారు, కాస్ట్ సిస్టమ్ హెస్ కాస్డ్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ టు ది సొసైటీ అని. అంటే మనం ఈ యొక్క కుల వ్యవస్థలో ఏ విధంగా చిక్కుకొని పోయాం, బందీలైపోయినాం. దాని నుంచి విముక్తి జరగాలంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగబద్ధంగా నడిపించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని దాని బద్ధంగా పరిపాలన సాగిస్తే రాబోయే రోజుల్లో మరి ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించకుండా పరిపాలన చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఈరోజు ఒక రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఆ గొప్ప రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. గిద్దలూరు ప్రజానికం అంతా వచ్చిపోయేటప్పుడు, రాకపోకలప్పుడు మరి ఎప్పుడు ఆ ప్రాంతంలో నుంచి వెళ్తున్నా కూడా ఆ యొక్క చూపుడు వేలు ఏదైతే ఉందో
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉండే మన కనపడే చూపుడు వేలు. పదండి, ముందుకు పదండి. ఈ యొక్క కుల మతాలన్నింటినీ విస్మరించి ఒక సామ్యవాదంతో, ఒక మంచి ఆలోచనతో తమ సమాజ నిర్మాణం కోసం పాలకులారా మీరు కూడా ప్రజానికాన్ని ముందుకు నడిపించండి, చదివించండి, పోరాడండి, ఐక్యంగా ఉండండి. ఆ చూపుడు వెలుగు ఎన్నో కథలు ఉన్నాయి. ఆ చూపుడు వెలుగు గురించి ఎంతో చెప్పొచ్చు. కానీ ఆ భావజాలాన్ని, ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఆచరణలోకి తీసుకురావడమే గొప్పతనం. ఆ యొక్క భావజాలాన్ని, ఆలోచన విధానాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఎంతమంది పాలకులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ విధంగా ఆలోచనతో తీసి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం చేశారు. కేవలం రాజకీయం కోసం వాడుకున్నారు. ఇందాక చెప్పారు, చాలామంది వక్తలు చెప్పారు, మా పార్టీ వారు అని. కొంతమంది అన్నారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ దళిత నాయకుడు, దళిత మరి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వారికి సంబంధించిన వ్యక్తి. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, బాబు జగజీవన్ గారు కానివ్వండి, లేకపోతే జాతిపిత కానివ్వండి, వీళ్ళందరూ ఈ దేశ సంపద, ఈ దేశంలో అందరికీ. కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. స్థానిక ప్రకాశం భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయనున్నట్లు వివరించారు. నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నివారణకు రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ఉద్యమంలా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీటీఎస్ చేతన్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. కూడా మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చేసాము, ఇప్పుడు చేస్తున్నాము. ఇంకా స్ట్రెంథెన్ చేసి మెకానిజం, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మాస్క్స్ ఖచ్చితంగా నోజ్ అండ్ మౌత్ కవర్ అయినట్టు ఉండాలి. అదర్వైజ్ 100 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. రెండోది ఇందాక చెప్పడం జరిగింది, షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్, ఫంక్షన్ హాల్స్ ఇటువంటి ప్రాంతాల్లో ప్లేసెస్లో వైరసెన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక షాప్ దగ్గర ఎంతోమంది వస్తున్నారు, అక్కడ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేయాలి. లైన్లో ఎంతోమంది, 10 మంది ఉంటే లైన్లో ఉండాలి, క్యూలో ఉండాలి, సోషల్ డిస్టెన్స్ ఫాలో చేస్తూ ఉండాలి, అందరూ మాస్క్లో ఉండాలి. షాప్లో ఎవరు పని చేస్తున్నారు వాళ్ళు కూడా ఇవన్నీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేయాలి. ఇవన్నీ చేయకపోతే పెనాల్టీ 10,000 రూపాయల దగ్గర నుంచి 25,000 రూపాయలు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయినట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓస్, యూఎన్టీఆర్డీ, పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు కూడా షాప్ ఓనర్స్తో, ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతో, అక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ మేనేజర్స్తో, ఓనర్స్తో మీటింగ్ పెట్టి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీ 1 వీక్లో ఒకసారి మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వైలేషన్ ఉంటే 10,000 నుంచి 25,000 ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రెండోది, ఇంకా కొన్ని మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. మార్కెట్ ప్లేసెస్లో రైతు బజార్ లాంటి, లేకపోతే ఒక ఏరియాలో ఒక మార్కెట్ ప్లేస్ ఉండడం వల్ల అక్కడ కూడా చాలామంది వస్తున్నారు. అక్కడ కూడా ఇవన్నీ కూడా ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ వాళ్ళు కూడా చేయకపోతే ఒకసారి 2 సార్లు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ 1-2 డేది క్లోజ్ కూడా చేయాల్సి వస్తుంది. సో లోకల్ లెవెల్లో ఎక్కడైనా ఈ వైలేషన్ కనిపిస్తే మేము క్లోజ్ చేసుకుంటాము. సో మున్సిపల్ కమిషనర్స్, అలాగే యూఎన్పీఆర్డీ, పంచాయత్ సెక్రటరీ సందేహాలు ఉంటే అది కూడా రాకుండా అవుతుంది. దానికోసం ప్రతి సచివాలయం స్థాయిలో ప్రతిరోజు టెస్ట్ చేయాలి. ఎక్కడైనా ఏదో కేసు వస్తే ఒక అలారంగా వస్తుంది మన దగ్గర. ఒక ఏరియాలో సపోజ్ ఒక కేసు నమోదైతే ఇమీడియట్లీ అక్కడ అన్ని చర్యలు తీసుకోవాలి. సో దట్ మళ్ళీ 3rd వేవ్ అక్కడ రాకుండా అవుతుంది. సో ఈ విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ అందరి ద్వారా ప్రజలకి చెప్పేది ఏముందంటే, ఎన్ఫోర్స్మెంట్ భాగంగా చాలా గట్టిగా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాము. ఫైన్ కానీ, క్లోజర్ ఆఫ్ ద షాప్స్ కానీ, పెనాల్టీ కానీ అన్నీ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఇందులో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇప్పుడు యాజ్ పర్ ద 370 జీవో ప్రకారం వాళ్ళు కూడా క్షేత్ర స్థాయిలో అదే టీం వర్క్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. సో ఇందులో ఈ కార్యక్రమంలో మన ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలు, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా సహకరించాలి. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.
థర్డ్ వేవ్ యాక్షన్ ప్లాన్ కూడా మన జిల్లాలో తయారు చేయడం జరిగింది. ఈ థర్డ్ వేవ్ కార్యక్రమం భాగంగా ఇప్పుడు మాట్లాడాము, ప్రివెన్షన్ లేకుండా ఇంకా డిజీజ్ స్ప్రెడ్ కాకుండా తగ్గించడానికి ఐసీ క్యాంపెయిన్ కానీ ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కానీ నో మాస్క్ నో ఎంట్రీ ఇన్ ద ఆఫీస్, నో మాస్క్ నో ఎంట్రీ ద బస్సెస్ అన్ని క్యాంపెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాము. రెండోది హాస్పిటల్ ప్రిపేర్నెస్, అన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అన్ని థర్డ్ వేవ్ వస్తే ఎన్ని బెడ్స్ కావాలో, ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ కావాలో, ఎంత ఎల్ఎంఓ కావాలి, ఎన్ని కాన్సన్ట్రేటర్స్ కావాలి, ఎన్ని ఐసీయూ బెడ్స్ కావాలి, అన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకొని అన్నీ కూడా పూర్తి చేయబోతున్నాము. అది కూడా 1 month 1.5 months కూడా పూర్తి చేసుకుంటాము. ఇందులో థర్డ్ యాక్షన్ ప్లాన్ థర్డ్ వేవ్కి వ్యాక్సినేషన్ అందరికీ తెలుసు, 45+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయబోతున్నాము. ఫిగర్ కూడా ఇవ్వండి. దెన్ రెండోది ఒక కొత్త జియో వల్ల ఒక పవర్ వచ్చింది దట్ నౌ అండర్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ పోలీస్ వాళ్ళు కూడా ఫైన్ ఇంపోజ్ చేయవచ్చు. సో ₹100 ఫైన్ ఫర్ నో మాస్క్ వైలేషన్స్ అండ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ షాప్స్ అక్కడే వైలేషన్స్ ఎక్కువ జరిగితే ఫ్రమ్ 10,000 నుంచి 25,000 రూపీస్ వరకు ఫైన్ క్యాన్ బి ఇంపోజ్డ్. సో ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాము. అండ్ ఆల్రెడీ రీసెంట్లీ ఇక్కడ కర్ఫ్యూ రిలాక్సేషన్ జరిగింది. సో నౌ కర్ఫ్యూ ఇస్ ఫ్రమ్ 10 PM to 6 AM. But it would be my request to all the persons that relaxation jarigindi, but still COVID has not reduced. It is still a big problem which we are facing. So anavsaramaina we should avoid going outside the house, and at the same time we should follow all the COVID appropriate behavior. For example, constantly sanitizing our hands, our homes, and also wearing masks all the time and maintaining social distancing. So it is my request to all the persons to cooperate with the government to overcome this major health pandemic which we are facing, so that this problem is reduced. Thank you. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తానని నూతనంగా నియమితులైన ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా ఘాగ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో చాంబర్ నందు ఇన్ఛార్జ్ ఎస్పీ చౌడేశ్వరి నుండి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీగా రావటం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కి ధన్యవాదాలు తెలిపారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ బి రవిచంద్ర గారు, అడిషనల్ ఎస్పీ ఓఎస్డీ శ్రీమతి కె చౌడేశ్వరి గారు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీ బి మర్యాదాస్ గారు మరియు జిల్లాలో ఉన్న ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు ఎస్పీగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందిస్తూ నూతన ప్రణాళికలు చేపడతామని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ మహిళా సంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ నేరరహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చడంలో తనదైన పాత్ర పోషిస్తానని ఎస్పీ గారు తెలిపారు. సచివాలయాలతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు పెద్ద బొమ్మాలపురం తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ ముఖ్యమంత్రి తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు, మార్కాపురం ఆర్డీఓ లక్ష్మీజ్యోతి, అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పెద్దబొమ్మలాపురం గ్రామ పంచాయతీ మా ఆహ్వానాన్ని మన్నించి మన పెద్దదోర్నాల మండలంలో పట్టినటువంటి దాఖలాలు లేవు అనేది మీ అందరికీ తెలిసిందే. కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా మొదటి రోజు నుండే ప్రజా సంక్షేమాన్ని ఆచరణలో పెడుతూ ఇప్పటికే 96% పనులు పూర్తి చేసి
ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన విషయము మనందరికీ తెలిసిందే. ఒక ప్రజా సంక్షేమమే కాదు, రాష్ట్రంలో విధి విధానాలు అయితేనే ఈ అందరికీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అందరూ కూడా తృప్తికరంగా ఉండే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఘనంగా తెలియపరుస్తా ఉన్నా. అట్లనే రాష్ట్ర చరిత్రలో చూసుకున్నట్లయితే మన పశ్చిమ ప్రాంతం సుమారు 40 సంవత్సరాలకు ముందర నేనున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇది ఒక సంక్షేమ ప్రభుత్వం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఆగకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం, అది జగనన్న అమ్మఒడి కానివ్వండి, 15,000 రూపాయలు పెన్షన్గా జనవరి మాసంలో సంక్రాంతి వచ్చే పండగని ఈ అక్క చెల్లెమ్మని అడిగినా కూడా ఈరోజు జగనన్న అమ్మఒడి ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత పడుతుందమ్మా? 15,000 రూపాయలు పెన్షన్గా జగనన్న గారు పట్టం నొక్కితే టప 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 డబ్బులు పడిపోతున్నాయి. ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదంటే గతంలో అన్నా నేను 2009లో మేము ఇద్దరం మరి ఎమ్మెల్యేగా మరి రంగ ప్రవేశం చేసినాం. అప్పుడు ఇద్దరం అర్థం కాని పరిస్థితి అంతా గందరగోళం. ఏందయ్యా ఏవో గారు పిలిచి, అయ్యా ఏదో ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందంట, ఈ తుఫాను మన కరువు వచ్చిందంట, ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి వచ్చిందంట అంటే, సార్ వాళ్ళకి ఇచ్చేసాం. ఎవరికి ఇచ్చినావు? చెక్కుల ద్వారా ఇచ్చినాం సార్. ఎవరికి వచ్చిందో, ఎవరికి పోయిందో, ఏ ఇంట్లో పెట్టిందో, ఏ ఇంట్లో పెట్టలేదో, ఇంటికి ఒకటి ఇచ్చినా సార్, ఆ ఇంట్లోకి వెళ్ళే సార్, ఈ ఇంట్లోకి వెళ్ళే సార్, వీళ్ళు వాళ్ళు ఆ పార్టీ సార్, వీళ్ళు ఈ పార్టీ సార్, వీళ్ళకి వెళ్ళని వాళ్ళ ఇష్టం. అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తాడు, వ్యాపారం వస్తాడు, ఊళ్ళో తిరుగుతారు, వాళ్ళ ఇష్టమైన పెట్టింది. కానీ లేదు ఇప్పుడు. ఈరోజు రైతు భరోసా ఎవరికి వచ్చింది? అమ్మఒడి నిజమా? ఎప్పుడు బంద్ చేసినాం? ఎప్పుడు 2009లో బంద్ చేసినామా? ముందు మనం విత్తనాలు తెచ్చుకోవాలంటే అడిగి పోవాలా, మండలానికి పోవాలా. ఎరువులు తెచ్చుకోవాలంటే అడిగి పోవాలా, మండలానికి పోవాలా. భూసార పరీక్షలు చేయించుకోవాలంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు అట్లా కాదు, ఈ క్రాపింగ్ వచ్చింది. ఈరోజు మనం రైతు భరోసా కేంద్రాల్లో మనం ఎరువులు తెప్పించుకోవచ్చు, ఏదో క్రిమి సంహారక మందులు పెట్టుకోవచ్చు, విత్తనాలు పెట్టుకోవచ్చు, భూసార పరీక్షలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు మన రైతుల పాలిట ఆధునిక దేవాలయాలు ఇవి అని చెప్పి సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనం చెప్పుకుంటాం. నాకు రామవన గుర్తొస్తాడు. అది మామూలు పోరాటం కాదు. ఏదో పట్టుకుంటే మాత్రం ఊరు పట్టే ఎంత దూరమైనా పోతాడు. చివరికి తన ఎమ్మెల్యే సీట్లు కూడా రాజీనామా చేయాలని కూడా చేసేస్తాడు. ఆ ప్రాంత ప్రజల కోసం, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే మాత్రం, సమస్యను ఎత్తికెత్తుకుంటే మాత్రం ఇక ఆయన మించినోడు ఎవరు, ముందోడు ఎవరు. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు తాతా బద్రీనాథ్ సూపర్ బజార్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. వారి కార్యాలయంలో పలువురు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెంట్రల్ స్టోర్స్ ను అభివృద్ధి పదంలో నడిపించి ప్రభుత్వ ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు నియామక పత్రం తీసుకోవడం జరుగుతూ ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో ఈరోజు ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్కి చైర్మన్గా మనం నియమించడం వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో సాధారణ పౌరులకి అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలో మనం నిత్యావసర వస్తువులన్నీ అందుబాటులో ఉండేదానికి కార్యాచరణ తీసుకొని నగరంలో పలు ప్రాంతాల్లో ఈ సూపర్ బజార్కి సంబంధించిన
అన్ని రకాల వస్తువులని అందుబాటులో తెచ్చేదానికి ఒక ప్రణాళికని అధికారులతో కలిసి డిస్కషన్ చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ప్రజలందరూ కార్యరూపం దాల్చేదానికి మీ అందరి సహకారంతో పత్రికా మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తా. వచ్చే వారంలో అధికారికంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. దీనికి వైసీపీ గత 10 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులు స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. రోడ్డున పడ్డ తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో చంద్రమోహన్, సాయి జగదీష్, యశోధర, ధనలక్ష్మి, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ద్వారా రిక్రూట్ అయిన మేము సెప్టెంబర్లో రిక్రూట్ అయ్యాము. పోస్టింగ్ ఆర్డర్స్ అందరికీ ఇచ్చున్నారు. కాకపోతే మాకు 10 నెలల నుంచి శాలరీస్ రావట్లేదండి. ఇది అందరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అయినా మాకు సమస్య అనేది పరిష్కారం అవ్వలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇది టెక్నికల్ ఇష్యూ అయ్యుండొచ్చు బహుశా, కానీ అది పరిష్కారం అనేది చేయాలి కదా. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 10 నెలలు అండి ఇప్పటికీ శాలరీస్ రాక. అది ఎంత బాధగా ఉంటుందో. ఒకసారి అందరి అధికారులకు చెప్పాము, అయినా ఎటువంటి ప్రాబ్లం అనేది మాది సాల్వ్ కాలేదు. ఇక నుంచైనా ఒక నెలలో పరిష్కారం అనేది కావాలని మేము ఆశిస్తున్నాం. మీరు మాకు సహాయం చేయండి. మినిస్టర్స్ గారిని అందరినీ కలిసాము, అయినా ఎటువంటి స్పందన లేదు. ఎందుకనేది అర్థం కావట్లేదు మాకు. క్యాడర్ స్ట్రెంత్ ప్రాబ్లం అనేది అది వాళ్ళు క్లియర్ చేయాల్సిందే కదా. ఎన్నిసార్లు తిరుగుతాం, ఏ అధికారి దగ్గరికి తిరుగుతాం, అందరినీ కలిసాం. మరి ఫలితం ఎక్కడ రావాలి? మా సమస్యకి పరిష్కారం ఎక్కడ? మేము అడిగేది క్వశ్చన్ అదే. ఆ సమస్యకి పరిష్కారం అనేది చూపించండి. ఎన్నిసార్లు? 10 నెలలు సార్, 10 నెలలు ప్రతి ఆఫీస్ని తిరిగాం. డిపిఓ ఆఫీస్ని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, కమిషనర్ గారిని కలిసాము. కమిషనర్ గారు రీపోస్టింగ్ ఇవ్వమన్నారు. కొన్ని దానికన్నా వెళ్ళాలి కదా సార్. డిపి వారికి కొన్ని ఏదో ఆప్షన్స్ ఇచ్చారు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సిఎఫ్ఎంఎస్కి క్యాడర్ స్ట్రెంత్కి ఇంక్రీజ్ చేయమని క్వరీ రైజ్ చేయమన్నారు, రైజ్ చేస్తారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దానికి సమస్యకి తర్వాత ఏంటనేది వాళ్ళైనా పరిష్కారం చూపించాలి కదా. ఎన్నిసార్లు తిరుగుతాం సార్? మా బాధను అది అర్థం చేసుకోవాలి కదా. 1 నెల కాదు సార్ ఇది. మా సమస్య అనేది 1 నెల కాదు, ఇది 10 నెలల సమస్య. మా కుటుంబాలు ఎలా బతకాలి చెప్పండి. మీ మీడియా ద్వారా మేము అడుగుతున్న క్వశ్చన్ అదే. మా కుటుంబాలు ఎలా బతకాలి? పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు, జాబ్ చేస్తున్నాము, మా సమస్య ఎలా పరిష్కారం కావాలి? 10 నెలల నుంచి జీతం లేకపోతే ఒక కుటుంబం ఎలా గడుస్తుంది, ఎలా నడిపించాలి సార్ చెప్పండి. మీరు మీడియా ద్వారా వాళ్ళకి మీరు చెప్పండి. ఎంతమంది ఎన్నిసార్లు ప్రదక్షిణ చేస్తాం, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతాం. మాకు ఓపిక నశించిపోయింది. తిరిగి ప్రతి ఆఫీసుని కలిసాం. ఇంకేం చేయాలి చెప్పండి. పోనీ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని ఏపీ మహిళా అభ్యుదయ సమితి కార్యాలయంలో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలో వరుస కార్యక్రమంలో జిల్లాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి అరుణ, ప్రముఖ న్యాయవాది కె అరుణ, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి శాంతకుమారి, అధ్యక్షులు రేణుక, ఐద్వా పట్టణ కార్యదర్శి కంకణాల రమాదేవి, మహిళా నాయకులు రమాదేవి, సూర్యకుమారి, బీరమరుణ తదితరులు పాల్గొన్నారు. గత కాలంలో మహిళల మీద జరిగేటువంటి అత్యాచారాలకు సమీక్షించేందుకు కోసంగా అన్ని రాజకీయ పార్టీల అనుబంధ మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కలెక్టర్ గారు, ఎస్పీ మరియు పీడీ ఉమెన్ వెల్ఫేర్ పార్టీతో కలిసి ఒక కమిటీ ఉండేది. 3 నెలలకు ఒకసారి కూర్చొని ఆ కమిటీ వాళ్ళంతా కూడా సమీక్ష చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎక్కడైనా కదా జరిగినప్పుడు మాకు కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేది అని చెప్పని. ఎప్పటి తాగుడు కావచ్చు, మద్యపానం ఎక్కువైంది, అది ఏదన్నా కానీ యూట్యూబ్లు చూడటము, దానిలో ఉన్న మహిళా సంఘాలు, రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండే మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎస్పీ గారు, కలెక్టర్, ఉమెన్ చైర్మన్ వెల్ఫేర్ పీడీతో కలిసి ఒక రివ్యూ కమిటీ వేసి 3 మంత్స్కి ఒకసారి కనీసం 2 గంటల మహిళల కేసును కేటాయించండి అని చెప్పి మేము మరీ అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. రెండవది, విపరీతంగా పారుతున్న మద్యం విషం తయారవుతుంది ఈరోజు. అది తాగిన తర్వాత తల్లి ఎవరో, బిడ్డ ఎవరో, తండ్రి ఎవరో తెలియట్లేదు. దీన్ని వీలైనంత వరకు నిషేధం మా మధ్య దశల వారీగా పెట్టమని అడుగుతున్నాం. రెండవది. మూడవది మేము అడిగేది గ్రామ కమిటీలు వేయమని అడుగుతున్నాం.
ఈ గ్రామ కమిటీ ద్వారా అక్కడ గ్రామ కమిటీలో అందరినీ ఇచ్చి డాక్రా సంఘాలకు అనుసంధానం చేసి సచివాలయాల కింద పెట్టి వీటిని వాళ్ళు అక్కడ నేరం జరిగిన వెంటనే ఎక్కడ ఏం నేరం చేస్తారని వాచ్ డాగ్ కమిటీస్ లాగా ఇవి పని చేస్తే తప్పితే ఈరోజు వెనకోడు ముందోడు దగ్గరోడు తండ్రి బాబాయి చేస్తున్నప్పుడు ఎవరని చెప్పని ఏ ఇంటికి ఏ పోలీస్ అని వెళ్తాడు? ఎలా సాధ్యమవుతుంది? అందుకని చెప్పని వేసేటువంటి ఈ ప్రజా కమిటీలకే అధికారాలు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, చైతన్యపరిచే ఇది చెయ్యాలి అనేది మేము 3వ డిమాండ్ కింద పెడతా ఉన్నాం. అంతేకాకుండా విద్యాలయాల్లో కానీ మానసిక రుగ్మతలు పెరిగినటువంటి ఈ దశలోనే మానసిక రుగ్మతలు కారణం అవుతాయి. ఈ మానసిక రుగ్మతలు పెరగడానికి మళ్ళీ గ్లోబలైజేషన్ అనేది ఒక కారణం. ఈ పరిస్థితుల్లో ఈ మానసిక వైద్య కేంద్రాలు పెంచాలి. ఆ వైపుగా తమలో ఉన్నటువంటి సైకో లక్షణాలను ఇది చేసుకునేటువంటి చైతన్యం ప్రజల్లో పెంచడానికి ప్రభుత్వ బాధ్యత తీసుకొని మానసిక వైద్య కేంద్రాలు పెంచాలి. ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ పెడతా ఉన్నాం. ఇంకా ఆఖరిగా మేము ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే కళలు ఐక్యవేదిక ఇంతకుముందే ప్రకాశం జిల్లాలో ఉండేది. దురదృష్టం సుబ్బాయమ్మ గారు పోవడం అనేది దురదృష్టం. మా బ్యాచ్లో 7. అయితే అప్పుడు ఉన్న ఆవేదన, అప్పుడున్న యాక్టివ్నెస్ ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ ఈ మధ్య పెరిగిన అత్యాచారాలు, ఈ జిల్లాలో పెరిగిన అత్యాచారాలు చూస్తుంటే వావి వర్షాలు లేని పరిస్థితిలో ఈరోజు జరుగుతూ ఉంది. దిశ పోలీస్ స్టేషన్ అనేది ఒకటి పెట్టున్నారు. ఫోక్సో యాక్ట్ కేసులు తీసుకుంటున్నామని అంటున్నారు. కానీ వాళ్ళకి జిల్లా వైడ్గా మాత్రం వాళ్ళ జ్యూరిడిక్షన్ కాదని చెప్తా ఉన్నారు. అది ముందు తేల్చాలి. ఫస్ట్ జ్యూరిడిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డివిజన్ వైజ్ పెడుతున్నారా, లేకపోతే జిల్లా మొత్తానికి వెళ్ళి జ్యూరిడిక్షన్ ఇస్తున్నారా అనేది ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఇందులో ఉన్నది. రెండోదేమో ఇప్పుడు జరుగుతున్న ఈ అత్యాచారాల్లో రాజీ బేరాలు మాట్లాడుతున్నారు. 50,000, 60,000, లక్షాన్ని బేరాలు మాట్లాడుతున్నారు. అత్యాచారాల విషయంలో రాజీ అనేది, కాంప్రమైజ్ అనేది జరగకూడదు. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. దీనిలో కాంప్రమైజ్ అనేది జరగకూడదు. ఫోక్సో యాక్ట్లో ముఖ్యంగా చూసుకున్నప్పుడు అసలు కాంప్రమైజ్ అనేది ఏ పొజిషన్లోనూ లేదు. కానీ బయట కాంప్రమైజ్ చేసి పోలీసులు వీళ్ళంతా కూడా మళ్ళీ కాంప్రమైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకని ఫోక్సో యాక్టు, దిశ చట్టాన్ని అమలు చేయాలి అని అంటే రాజీ బేరం లేకుండా, కాంప్రమైజ్ అనేది లేకుండా ఖచ్చితంగా జరగాలి. ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈరోజు జరిగిన కేసు నిజంగా ఘోరమైన కేసు. 15 రోజులు తండ్రి కూతుర్ని చెరపట్టి ఇచ్చేసాడని అంటే ఇంతకంటే ఘోరం. కన్న తండ్రి దగ్గర కూడా బిడ్డకి రక్షణ లేని పొజిషన్ ఈరోజు ఉన్నది అంటే ఏ స్థితికి వచ్చినది? వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. జరిగిన తర్వాత ఈరోజు ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ హడావడి చేయటం తప్ప ఈరోజు ఘటనలు జరగకుండా ఈరోజు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా కూడా అనేక మహిళా సంఘాలు పోరాడి సాధించుకున్నారు నిర్భయ చట్టాన్ని. ఈరోజు నిర్భయ చట్టాన్ని అమలు చేయడంలో కూడా సరైనటువంటి లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు నిర్భయ నివేదికను ఇచ్చినటువంటి జస్టిస్ వర్మ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఈరోజు జరుగుతున్న ఘటనల్లో ఈరోజు వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లాలో వరుస ఘటనల మీద ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా తక్షణమే స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మహిళల రక్షణ కోసం ఈరోజు ప్రభుత్వం మేము ప్రతిష్టాత్మకంగా ఈరోజు పనిచేస్తున్నాం అని చెప్పేసి ఒకవైపు మాటలు చెప్తా ఉంది. ఈరోజు దిశ యాప్ని తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆమోదించలా. ఈ ఆమోదించిన చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతిష్టాత్మకంగా మేము చేస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉంది. ఈరోజు దిశ యాప్ని అందరూ కూడా స్వాగతిస్తూనే ఉన్నారు. ఈరోజు మహిళలు ఏదైతే ఎంతమంది ఈరోజు సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నారు, ఒక 60% వాడుతూ ఉన్నారేమో. వాడుతున్న వాళ్ళకు కూడా ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దీని మీద కూడా ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా ఉన్నత అధికారులు కూడా ఈరోజు కింది స్థాయిలో వాళ్ళకు కూడా ఈరోజు అవగాహన కల్పించాలి. సంఘాలు ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మరీ వారం రోజుల నుంచి జరుగుతున్న అనేక సంఘటనలు అక్కవాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఢిల్లీలో మొన్న కరోనా వచ్చిన అమ్మాయిని కూడా వదలము అన్నట్టు ఆ అమ్మాయి మీద కూడా అత్యాచారం చేసిన సంఘటన మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు అనేక చట్టాలు మేము రక్షణ కల్పిస్తున్నాం. దిశ చట్టము, లేకపోతే ప్రత్యేక కోర్టు పెడుతున్నాం, పోక్సో యాక్ట్, ఎన్ని యాక్టులు ఉన్నప్పటికీ ఆ యాక్టుల్ని ఒక ఉన్నత వర్గాలు ఉపయోగించుకుంటున్నాయి, అవి ఇంకొక రాజకీయానికి కూడా ఉపయోగించుకుంటున్నాయి. కానీ మహిళలకు మాత్రం నిజమైన న్యాయం జరగటం లేదు. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలన్నీ పెద్దవాళ్ళకి చుట్టాలుగా మారి ఈ పేదవాళ్ళ బ్రతుకుల్లో మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు.
అదేవిధంగా గ్రామాల్లో అనేక సంఘటనలు బయటకు వస్తున్నాయి. తండ్రి చేస్తున్నాడు, తమ్ముడు చేస్తున్నాడు. ఇవన్నిటికి కూడా మూల కారణం మన సంస్కృతి, మన ఈ సారా. ఇవే కాకుండా అక్కడున్న రాజకీయ పరిస్థితులు వల్ల కూడా వాళ్ళకి అక్కడున్న పెద్దలు ఆ పార్టీ ఈ పార్టీ పేరుతోటి కూడా వాళ్ళని రాజీ చేసి అలా నిర్వీర్యం చేసేస్తున్నారు ఒక్కొక్క కేసులో. కాబట్టి ఈ కేసులన్నిటికీ మూల కారణమైన ఈ తాగుడిని, ఈ చట్టాలను బలోపేతం చేయటం కాదు, చట్టాలు మార్చడం కాదు, చట్టాన్ని ఎక్కడ మగవాళ్ళకు కూడా గృహహింస అన్నాడంటే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం అది అంతే. ఈ దిశ చట్టం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా ఎన్ని చట్టాలైనా ఉండొచ్చు, ఆ చట్టాలని నిజాయితీగా అమలు పరిచినప్పుడే ఆ చట్టాలకి న్యాయం జరిగిద్ది. కానీ ఊరక చట్టాలు పెట్టడము, యాపులు పెట్టడము, ఆ చదువుకొని మహిళలు ఊళ్ళల్లో గ్రామాల్లో బహిర్భూమికి వెళ్తుంటే ఏంటి మరీ అంత దారుణం. అక్కడ అనేక మంది కూలీలు బయట ఊళ్ళ నుంచి వచ్చి పోతా ఉంటే ఆ ఊళ్ళలో గ్రామస్తులు ఎన్నో చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినాయి మనకు పేపర్లో. దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామం నందు మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ అధికారి కె ప్రకాష్ మాట్లాడుతూ విత్తన కొనుగోళ్లపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన శుద్ధి, వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాల గురించి వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఆఫ్రిన్, సుల్తానా, రవితేజ, గ్రామ పశు సంవర్ధక శాఖ సహాయకులు కృష్ణ, రైతులు పాల్గొన్నారు. వీటి వరకు ఏం కావాలనుకుంటే మన దగ్గరే తీసుకోండి. ఇప్పుడు వాళ్ళే గ్రోమోర్లు మనకి 100 రూపాయలు తేడా ఉంది. రేటు ఎంత మంది ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి మనకు 100 రూపాయల వ్యత్యాసం ఉంది. అది ఎందుకంటే చెప్తానంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎరువుల రేటు పెరుగుతుందని చెప్పి గ్రోమోర్ వాళ్ళు ముందుగానే ఒక 6 నెలల ముందు పాత స్టాక్ మొత్తం కొనేసుకున్నారు. ఆ పాత స్టాక్ మొత్తం కొని నకిలీ విత్తనాలు వచ్చి 6-3 సీడ్ ఏమన్నా సీడ్ 6-3 అని ఉంటుంది, కానీ దాంట్లో నకిలీ విత్తనాలు పెడుతున్నారు. నకిలీ విత్తనాలు పెట్టి 6-3 సీడ్ అని అమ్ముతున్నారు. మనకి ఒక 6-3 సీడ్లో ఉండేది 1400 విత్తనాలు ఉంటాయి, 14 నుంచి 1500 విత్తనాలు. కానీ వాడు ఏం చేస్తారంటే అది తెలియకుండా 2000 సీడ్లు అట్లా ఏమైనా వాడి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి చట్టపరమైన యాక్షన్ కూడా తీసుకుంటాం మనము. అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఈ ఊరి దగ్గరే సరే లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర మాత్రమే కొనండి. ఊర్లలోకి వచ్చి మళ్ళీ రసీదు ఇవ్వకుండా ఉండే డీలర్ మాత్రం దయచేసి మాత్రం ఎవరు కొనొద్దు. కొంటే మాత్రం డీలరు ఆ 14 వారాల్లో ప్రతి వారం వచ్చేసి ఒక క్లాసు నిర్వహించి రైతులకి యాజమాన్య పద్ధతులు కానీ రైతులకి ఏమైనా సలహా సూచనలు కానీ జరుగుతుంది. ఇదే విధంగా మన ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయాలతోనే గ్రామాభివృద్ధి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు. కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం, నూతన ఎస్పీ మల్లికా ఘార్. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.